ఇంకెవరికైనా ఇది చివరి ఆరాధన దినం కనుక ఎవరైనా మీరు సాక్ష్యాన్ని కానీ దేవుడి నుంచి ప్రమాణంగా వాడవచ్చు. ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. సంవత్సరం అంతా క్షేమంగా కాచి కాపాడిన దేవుడు 2023వ సంవత్సరం చివరి దినాన చివరి పునరుత్థాన దినాన మనకు క్షేమంగా వచ్చాడు. అది కేవలం మన మటుకు మనము నా మటుకు నేను అనుకున్నందువల్ల ఏమాత్రం జీవించలేవు, కానీ జీవించాలి శ్వాసించాలి అనుకున్న అనేక మంది ఈ కాలగర్భంలో కలిసిపోయారు. చాలామంది ఈ లోకంలో లేకుండా పోయారు. ఈ లోకంలో బ్రతుకున్న మనము ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకంటే మనం శ్రేష్ఠులం కాదు, కానీ కేవలం మనం చేయవలసిన పని ఇంకా మిగిలి ఉంది అని ప్రభు మన కోసం పెట్టిన పని కోసం మనం ఇంకా సజీవులుగా ఉన్నాము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, సంవత్సరం అంతా చక్కగా గడిచిపోయింది. నేను అడిగినాన తెల్లవారుజామునే ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభు ఇన్ని సంవత్సరాలు ఇన్ని దినాలు కూడా క్షేమంగా కాపాడావు, నన్ను సజీవుడిగా ఉంచావు కదా. మరి కొత్త సంవత్సరం కోసం ఎటువంటి తీర్మానం తీసుకోవాలి, ఏ విధంగా జీవించాలి అని అడుగుతూ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ తెల్లవారుజామున అడిగినప్పుడు ఎందుకో తెల్లవారుజామునే నాకు చాలా విపరీతమైన తలపడుతూ అటు ఇటు దొరుకుతున్న 3 గంటల ప్రార్థనలో. అయితే మనకు దేవుడు మెలకు ఎందుకు ఇస్తాడంటే, ఒక్కొక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మెలకు ఇస్తాడు, అంతేగాని వేరే కారణమే ఉండదు. సంవత్సరం అంతట్లో చివరి రోజుల్లో దాదాపుగా ఒక 2-3 నెలల నుంచి నేను సరైన ప్రార్థన అంటే అనారోగ్యాన్ని బట్టి కొద్ది బలహీనతను బట్టి తెల్లవారుజామున లేవలేకపోతుంటున్నాను. అంతకుముందు చాలా చక్కగా ప్రార్థించేవాడు ఉదయకాలం లేచి వేకువజామునే. అయితే నిన్నటి దినాన ప్రార్థిస్తుంటున్నప్పుడు దేవుడు చక్కని వాక్యాన్ని నాకు ఇచ్చి ఉంటున్నాడు. ఆ వాక్యాన్ని నేను గమనించినప్పుడు, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలిగే దేవుడై ఉన్నాడు, మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశము. నిజంగా ఇది దేవుని దృష్టికి స్వల్పమైనదైనప్పటికీ కూడా మన దృష్టికి ఎంతో గొప్పది. మన జీవితాన్ని పోగొట్టుకున్నట్లయితే మళ్ళీ అది చివరి కన్ను తెరవడం కంటే, ఆ సత్యం చెప్తుంటారు కదా, కన్ను ఎక్కడ మూసామంటే మరి ఎక్కడ తెరుస్తాం అనేది మనం చేసిన క్రియలు బట్టి ఉంటుంది. అయితే నిన్నటి మధ్యాహ్న కాలంలో శనివారం కొంచెం బ్యాంక్ పని ఒకసారి చూసుకుందామని వెళ్తున్న సమయంలో నా నిర్లక్ష్యం కూడా కొంత ఉంది. బైక్ సరిగ్గా పనిచేయట్లేదు, అయినప్పటికీ కూడా దాన్ని ఆ విధంగా వాడుతున్నా. మెకానిక్ దగ్గర తీసుకెళ్తే అది పోస్ట్పోన్ అవ్వడం, 2-3 గంటలు ఉంచాలి సార్ అనడం. అయితే నేను కొంచెం దాన్ని పట్టించుకోలేదు, నెమ్మదిగానే వెళ్తున్నా, పెద్ద స్పీడ్ ఏం లేదు. అది దానికదే యాక్సిలరేట్ అయిపోతుంది. యాక్సిలరేటర్ వైర్ చాలా స్పీడ్గా వెళ్తుంటుంది. నేను వదిలిపెట్టినప్పుడు కూడా అది వెళ్ళిపోతున్నాడు, స్టార్ట్ చేస్తుంటే వెళ్ళిపోతుంది అనమాట. బ్రేక్ బలవంతంగా బ్రేక్ చేస్తే తప్ప ఆగట్లేదు. వెళ్తున్నా, అటుపక్క ఇటుపక్క 2 వెహికల్స్ వెళ్తున్నాయి. సడన్ గా బ్రేక్ వేశాను, వాళ్ళకి తగలకూడదని బ్రేక్ వేశాను. ఏం జరిగిందో నాకు తెలియదు, కింద పడిపోయాను. చాలా దెబ్బ తగిలి కాళ్ళకి, మోకాళ్ళకి, మరి మోచేతికి, భుజానికి. తలకు తగలేదు దేవుని కృప వల్ల. తలకు తగలకుండా రిబ్స్ లో, నా జేబులో ఎప్పుడు కూడా ఈ పర్స్ ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటుంది. అది ఇక్కడ ఉన్నందువల్ల ఆ హ్యాండిల్ ఇక్కడ తగిలి ఆ ఇంపాక్ట్ కి చాలా లోపలికి బాగా నొప్పి వచ్చింది. ఒకవేళ ఇది లేనట్లయితే డైరెక్ట్ గా రిబ్స్ విరిగిపోయి, దేవుడు తన కృప చూపించి అవి విరిగిపోకుండా కాపాడాడు. అది విరిగిపోయినట్లయితే లోపల మరి హార్ట్కి కానీ లేకపోతే లంగ్స్ కానీ ఎక్కడైనా కూడా పంక్చర్ అయిపోయేది. కానీ దేవుడు కృప చూపించాడు. అయితే నేను అనుకున్నది ఏంటంటే, ఆ జరిగిన మరుక్షణం నన్ను వదిలిపెట్టిన వాళ్ళందరూ కూడా జ్ఞాపకం వచ్చారు. ఒకవేళ వాళ్ళతో పాటు ఉంటానేమో, కానీ అదైన తర్వాత కూడా నేను మళ్ళీ వెళ్ళి బ్యాక్ పని చూసుకొని మళ్ళీ మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తే మెకానిక్ ఏమన్నాడంటే, సార్ నాకు యాక్సిడెంట్ అయింది, నేను ఇక్కడ లేను, నేను నా ఇంటి దగ్గర ఉన్నా, తనకు కూడా యాక్సిడెంట్ అయింది. అంటే యాక్సిడెంట్ ఎవరికైనా అవుతుంది అనగానే మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఇంట్లో కూడా చెప్పకుండా వచ్చి కొంచెం ఆ పౌడర్ రాసుకొని, దానిపైన యాంటీసెప్టిక్ పౌడర్ రాసుకొని ముసుగు దాన్ని పడుకున్నాను. ఏమైందంటే ఎవరు అడగలేదు. పడుకొని లేచిన తర్వాత మా బాబుకి అనుమానం వచ్చింది, డాడీ ఏమైందంటే కొంచెం దెబ్బ పడ్డావా మళ్ళీ అనగానే, లేదా నేను దెబ్బ తగిలింది. అయితే చెస్ట్ తగిలిన దెబ్బ నాకు అప్పటి వరకు కూడా తెలియలేదు.
అంతగా గంభీరంగా అనిపించలేదు, కానీ తర్వాత శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. మరి శ్వాసించకుండా ఉండలేం కదా, శ్వాసించాలి. అయితే ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఆ నొప్పి నాకు తెలిసింది. ఆ పెయిన్ రానాలు ఇక్కడ ఉంటున్న పెయిన్ రానాలు ఇక్కడ హార్ట్ వైపుగా ప్రయాణిస్తుంది అనిపించింది. ఒకవేళ దేవుని చిత్తంలో లేకుండా ఉన్నట్లయితే ఇదే నాకు ఆఖరి దినం అయి ఉండేది. దేవుడు తన జ్ఞాపకంలో నన్ను నిలుచుకున్నట్లయితే మరోపడటం ఎంత చాలా సులభమైన విషయం కదా. ఈ లోకం కూడా మర్చిపోతుంది. ఒక సంవత్సరం చేస్తారేమో, జ్ఞాపకాలు గుర్తు పెడతారు అని అంటారు కదా, పాటలు పాడడం ఒకటి మిగులుతుందని. అయితే ఆ దినం వచ్చేదేమో కానీ దేవుడు తన కృప చొప్పున ఇంకా నన్ను సజీవంగా ఉంచాడు. ఎవరైనా నాకుంటున్న భయం ఏంటంటే, ఎవరైనా దుఃఖిస్తుంటే కన్నీళ్లు కారుస్తున్నట్టు అనిపిస్తే వెంటనే నా కన్ను నుంచి కూడా నీళ్లు కారిపోతుంటాయి. సహోదరు ఎవరో ప్రార్థన చేస్తూ స్తుతి ఆరాధన చేస్తూ కన్నీళ్ళు పెట్టిస్తున్నారు. నేను స్తుతి ఆరాధన చేస్తే నా కన్నీళ్ళు ఆగలేదు. అయితే నా బలహీనత అంటే ప్రభు మనకు ఇచ్చిన ఘనత. సంతోషించే వారితో సంతోషించడం, ఏడ్చేవారితో ఏడవడం. అయితే దేవుడు మన విషయంలో, మన బలహీనతలో సహానుభవం కలవాడుగా ఉంటున్నాడు. ప్రతి విషయంలో కూడా మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. అయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఒక సహోదరుతో ఈ విషయం షేర్ చేసుకుంటే అన్నాడు, సాటన్ ఈజ్ అండర్ వర్క్, సాటన్ ఈజ్ అండర్ వర్క్, సాటన్ టార్గెట్ చేస్తున్నాడు, జాగ్రత్తగా ఉండాలి. ఎస్, టార్గెట్ చేశాడు, కానీ దేవుడు టార్గెట్ చేయడు. అయితే ఎన్ని టార్గెట్స్ అయినప్పటికీ కూడా మనము దేవుని భయభక్తులు కలిగి ఉండి దేవునితో నడవడం మన గొప్ప భాగ్యమని ఎంచుకున్నట్లయితే దేవుడు ప్రతి కష్టాల నుంచి, ప్రతి దుఃఖాల నుంచి, ప్రతి వేదన నుంచి, ప్రతి ఆపద నుంచి, ప్రమాదాల నుంచి కూడా విడిపిస్తాడు. అదే నేను నేర్చుకున్న సత్యం. మనము దేవునికి ఇష్టంగా ఉంటే చాలు, ఆయన తప్పిస్తాడు. ఒకవేళ తప్పించబడకుండా ఉన్నవాళ్ళైతే వాళ్ళు ఇంకా ఇష్టలు. దేవుని సన్నిధిలో ఉన్నారంటే వాళ్ళు ఇంకా ప్రభువు దగ్గర పెట్టుకున్న వాళ్ళు ఇంకా ధన్యులు. కానీ ప్రార్థన చేయండి, నా కుటుంబం కోసం, నా కోసం కూడా రాబోయే రోజుల్లో ప్రభు చిత్తమైతే ప్రభు కోసం నడవాలి, అనేకుల్ని ప్రభు వైపు తిప్పాలి. మరి మొట్టమొదటిగా నా ప్రవర్తన సరిగా చూసుకోవాలి. నన్ను నేను సరి చూసుకుంటూ, ప్రభు వాక్యం ద్వారా సరి చేసుకుంటూ, ఇంకా నాలో ఇంకా బలహీనతలు ఉన్నాయి. త్వరగా కోపపడేవాడు మూఢుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మూఢత్వాన్ని కూడా నా నుంచి తీసివేయాలని అందరూ ప్రార్థన చేయండి. అదేవిధంగా చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టుగా, అంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వెంటనే కోపం వచ్చేస్తుంది. అంటే వ్యక్తంగా ఎవరైనా అటువంటి పనులు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నట్టు వెంటనే కోపం వస్తుంది. మరి దేవుడు పడిన కోపం దేవుని పక్షంగా నేను ఎందుకు పడాలి? వారి ఎట్లా దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నట్లయితే నేనెందుకు అంతగా కోప్పడాలి? వారి కోసం ప్రార్థన చేయాలి కదా. అయితే దయచేసి నా కోసం, కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మరి నేను ఎమోషనల్ అయిపోయి మిమ్మల్ని కూడా దుఃఖ పెట్టడం నాకు ఇష్టం లేదు. అయితే నా ప్రతి బాధలు కూడా ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నట్టు నడిపిస్తుంటున్నాడు. నా సంతోషంలో ఆయన సంతోష కారణంగా ఉంటున్నాడు. నా ప్రతి అవసరాన్ని తీరుస్తుంటున్నాడు. నా కొదవ ఉన్నప్పటికీ కూడా ఆ కొదవగా అనిపించదు. ఎందుకంటే ప్రభు ఒకనొక సమయంలో, తగిన సమయంలో తగిన రీతిని హెచ్చించడానికి సమర్థుడు కనుక ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనసుగా ఉండడానికి నా కోసం మీరంతా ప్రార్థన చేయండి. సమయాన్ని ఇచ్చిన దేవునికి సత్యమని గారు కూడా వందనాలు తెలియజేస్తూ, మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Matthew 2:10. Those who trust in the Lord are like mountains. Matthew. Psalms 144:1, 125:1. Though the mountains be shaken at my unfailing love will not be shaken. Isaiah 54:10. No weapon is forged against you will prevail, declares the Lord. Isaiah 54:17. Be still and know that I am God. Psalms 46:10. Thank you.
అందరికీ తిరిగి సాయంకాలం కూడా మనకు అనగా వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. లాస్ట్ సండే ఈ చివరి రోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి దేవుడు కనుక రాత్రి మరి 9:30 గంటల నుంచి 2:30 వరకు ఒక 10-15 మినిట్స్ ఇటు అటుగా దేవుని ఆరాధన ఉంటుంది. వాచ్ నైట్ సర్వీస్ చివరి ఆరాధనలో వాగ్దానాలు కూడా ఉంటాయి. ఆ తర్వాత రేపు ఉదయకాలము మరలా మనకు 10 గంటలకు నూతన సంవత్సరపు ప్రత్యేక సంవత్సరపు ఆరాధన ఉంటుంది. కనుక అందరూ కూడా పాల్గొనడానికి ప్రయత్నించండి. ఇంకా ఊళ్ళకి వెళ్ళిన వారు వస్తున్నారు. ఎవరైతే వచ్చారో ఈ టైమింగ్స్ వారికి తెలియపరచాలని దేవుని ప్రేమ బట్టి మనం చేస్తున్నాం. మీ బంధుమిత్రులు మీరు పాత సంవత్సరంలో కొంత సమయం అనుకుని కొంత సంవత్సరం 2 మన దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దాని కొరకు అందరూ సిద్ధపడాలని దేవుని ప్రేమ బట్టి మనం చేస్తున్నాం. ఓకే, మనం అందరం నిలబడితే ఒక చిన్న పల్లవి చరణం ఎవరైనా స్పెషల్ నెంబర్ క్లాక్ అవుతుంది. సమయంలో మనం లేచి నిలబడి కూర్చోడానికి సమయం దేవుడి కొరకు మనం నిలబడి మాట్లాడుతున్నాం. అన్ని వేళలా ఆరాధన కన్నా తండ్రి నీకే మహిమా. అన్ని వేళలా ఆరాధన కన్నా తండ్రి నీకే మహిమా. అన్ని వేళలా ఆరాధన అన్ని వేళలా కన్నా తండ్రి నీకే మహిమా. అన్ని వేళలా ఆరాధన కన్నా తండ్రి నీకే మహిమా. పరమందు సేరాపులు ఎగురుతున్నారు. పరిశుద్ధులు పరిశుద్ధులని పొగడుతున్నారు. పరమందు సేరాపులు ఎగురుతున్నారు. పరిశుద్ధులు పరిశుద్ధులని పొగడుతున్నారు. అన్ని వేళలా ఆరాధన కన్నా తండ్రి నీకే మహిమా. 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 అందరం కూర్చుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ ప్రత్యేక సమయాన్ని సంవత్సరాంతంలో చివరిలో ఉన్న చివరి ఆదివారం ప్రభువును ఆరాధించడానికి మనం వచ్చాం. దేవుని మహిమాత్మై మనము దేవుని గ్రంథంలో నుంచి జాగ్రత్తగా చూడగలిగితే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము లేదా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 16 వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. 16వ వచనం నుండి బహుశా 16
20 వచ్చిన వరకు చదువుతాను. ఇంకా చాలా ఉన్నాయి, కానీ 21 వరకు చదివితే బాగుంటుంది. నేను చదివిన మాటలు జాగ్రత్తగా వినండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని వచనాలు మనము ధ్యానం చేద్దాం. ఏదైనా ఆకాశముందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృష్టించబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్ని విషయములో ప్రాముఖ్యత కలుగునిత్తము. ఆయన ఆది నుండి మృతుల నుండి లేచుటలోను ఆది సంభూతుడుగా లేచిన. ఆయనందు సర్వ పరిపూర్ణత నివసించవలనని ఆయన శిలువ రక్తము చేత సద్ది చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకముందున్నవైనను పరలోకముందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టమాయను. కనుక 21వ వచనం, మరియు గతకాలముందు దేవునికి దూరస్తులను దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండి మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధుడుగాను నిర్దోషముగాను నిరపరాధులుగాను నిలబెట్టుకున్నట్టు ఆయన రక్తమాంసముల విషయమై దేవుడు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచేను. ఇది దేవుని యొక్క రక్షణ గురించి దేవుడు ఏం చేశాడో అన్నటువంటి మాట రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం ప్రశ్నిస్తుంటే ఈరోజు మనకి ఎక్కడి నుండి వచ్చింది, మనం వేసుకున్న బట్టలు ఎక్కడి నుండి వచ్చాయి, మనం కూర్చున్న కుర్చీ ఎక్కడి నుండి వచ్చింది అంటే మనలో ఉన్న బలం ఎక్కడిది, మనలో ఉన్న జీవం ఎక్కడిది, మనం అనిపిస్తున్న సమస్తము ఎక్కడిది, మనకు జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ ఎక్కడి నుండి జరుగుతున్నాయి, వాట్ ఈస్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్ అని నేను ఆలోచించగలిగితే నీ ప్రశ్నకు అంత తేలిగ్గా నీకు ఎక్కడ సమాధానం దొరకదు. ఎందుకంటే దేవుడు అంత గొప్పవాడు. ఆయన అర్థం చేసుకోవడం నీకు అర్థం కాదు. ఏదో కొన్ని సమయాల్లో బాధ కలిగినప్పుడు కానీ, భయం కలిగినప్పుడు కానీ, ఇబ్బంది కలిగినప్పుడు కానీ, అమ్మో దేవుడు అనేవాడు ఉన్నాడు అనే ఆతృత తప్ప అన్ని సమయాల్లో దేవుడు ఉన్నాడు అన్న సంగతి చాలాసార్లు మర్చిపోతాం. ఈ సంవత్సరంలో ఎంత మర్చిపోయామని ఒకవేళ లెక్కలేసుకుంటే దేవుడిని మర్చిపోయిందే ఎక్కువ ఉంటుంది. ఈ మాటలు ఏమి సరిస్తున్నాయంటే మన ప్రతి గమనం, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, ఈ స్వరం ఎక్కడిదని ప్రశ్న వేసుకుంటే సమాధానం ఎవరు చెప్తారు? ఈ వినడానికి శక్తిని ఎవరిచ్చారని ప్రశ్న వేసుకుంటే ఎవరిస్తారు మీకు సమాధానం? ఎవరు ఇవ్వలేదు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. సమస్తం ప్రధానమైన ఈనాడు నా అధికారం ఎక్కడి నుండి వచ్చిందంటే ఏదో గాలికి వచ్చిందని, ఏదో ప్రజలు వేశారని ఏదో చెబుతాం, పర్వాలేదు. కానీ వీటన్నిటి వెనకాల దేవుని హస్తం ఉన్నది. అదే దేవుని వాక్యం చెప్తుంది. రైట్? ఇప్పుడు కాస్త అర్థమైంది అనుకుంటా. ఏమిటి మనకున్నవన్నీ తెలుసు కదా. యోహాను సువార్త 1వ వచనంలో సమస్తము ఆయన మూలంగా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. అర్థమైందా మీకు? మనం తింటున్న భోజనం చాలాసార్లు వేస్ట్ చేస్తాం. చాలా మంది అంటుంటాడు, ప్రతి గింజ మీద నీవు తినడానికి ఆయన ఉద్దేశమైన చిత్తం రాసి ఉండేది. కొన్నిసార్లు వండుకుంటాం, తినం. కొన్నిసార్లు మనం ఊహించాం, మనకు కావలసిన వాటికంటే ఎక్కువ దొరుకుతాయి.
రాత్రి బలవంతంగా రాత్రి 1 గంట వరకు ఇంటికి చేరలేదు. మేము ఎక్కడో బిహెచ్ఎల్ అవతల ఉన్నాం. అక్కడ ఉంటే ఊహించని భోజన పదార్థాలు, ఊహించినటువంటి భోజన పదార్థాలు వద్దు వద్దు అంటే పొట్ట నిండిపోయింది. అప్పటికే వద్దులే, ఇది తినకూడదు అని డిసైడ్ అయినా కూడా బలవంతంగా నెట్టాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా, ప్లేట్లో వేసిన తర్వాత పడేయాలంటే ఇష్టం ఉండదు నాకు అస్సలు. మ్యాక్సిమం బలవంతంగా లోపలికి నెట్టాను. తర్వాత ఆలోచించాను, నేను కష్టపడలేదు, నేను వండలేదు, నేను ఆశించలేదు. బలవంతంగా ఈ భోజనం అంతా నా దగ్గరికి ఎలా వచ్చింది అంటే, వెరివాడ, నీవు నీ సొత్తు కాదు, నేను నిన్ను నా మహిమ కొరకు చేశాను. అంతేకాదు నీకున్నవాడిని నేను ప్రొవైడ్ చేశాను అనే తలంపు దేవుని కోణం నుండి అనుగ్రహం కలిగినట్లుగా దేవుని మాట అర్థం చేసుకోగలిగాడు. కనుక గమనించండి, ఈ సంవత్సరం అంతా చాలా మంది లోకం నుండి వెళ్ళిపోయారు. నీవున్నావు, నీకున్నవన్నీ కూడా ఉన్నాయి. వీటిని చూసినప్పుడు నీవు దేవుడు మాత్రమే నేను బ్రతికిస్తున్నాడు, దేవుడు మాత్రమే నేను పోషిస్తున్నాడు, దేవుడు మాత్రమే నీకు సమస్తం అనుగ్రహిస్తున్నాడు అన్న సంగతి మర్చిపోకూడదు. కాబట్టి దేవుని మందిరంలో ఈ చివరి ఆదివారం ప్రత్యేక సందర్భంలో అదే పౌలు గారు రాస్తూ ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయం 20వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, ఏ దేవుడు ప్రభువు అనగా సమస్తమును నీకు చేసినటువంటి నీవు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, దేవుడని నీవు గ్రహించకపోయినా ఆ దేవుని పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు భయముతో. చాలండి. సమస్తమును గూర్చి ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెల్లించండి. Thanks always for everything, your God, who is providing everything to you. నీ దేవుడు నీకు సమస్తం అనుగ్రహిస్తున్నాడు. ఈ శ్వాస ఇప్పుడు అన్న చెప్పారు కదా, ప్రభావతి అంటే 84 సంవత్సరాల వయసులో మన మీటింగ్ ఫస్ట్ 31st మీటింగ్ మన దగ్గర ఉన్నారు. 2nd, 3rd అనుకుంటాను ఆదివారం, ఫస్ట్ ఆదివారం, డిసెంబర్ 1st ఆదివారం ఇక్కడ దిల్సునగర్ ఒక స్కూల్లో మీటింగ్ పెడుతూ వెళ్ళారు. హాయిగా స్పీడ్గా వెళ్ళారు. వెళ్ళి ఆమె స్టేజ్ ఎక్కుతూ స్లిప్ అయ్యారు. అంతే, పడ్డారు. 2 రిబ్స్ కరెక్ట్గా లంగ్స్ దగ్గర 2 రిబ్స్ ఇరిగిపోయాయి. ఆమెకు తెలియదు ఆ సంగతి. రాత్రి కూడా మాతో వద్దు అంటే, నేను వస్తాను బాబు తప్పకుండా, వాళ్ళు నన్ను ప్రేమించేవాళ్ళు, వాళ్ళ కొరకు వస్తాను, ఒకవేళ ప్రభు చిత్తం అక్కడి నుంచి వెళ్ళిపోయినా పోతాను, కానీ నేనైతే వస్తానంటే, అయ్యో బాబు ఏం చేయాలి, వాళ్ళ కోడలు, వాళ్ళ అల్లుడు, వాళ్ళందరేమో మమ్మల్ని తిడుతున్నారు. వచ్చేసి కారు ఎక్కేసారు. అంతే, తీసుకెళ్ళండి. ఆమెకు తెలియదు రిబ్స్ ఇరిగిపోయాయి. శ్వాస అందుతలేదు అంటూ ఇప్పుడు అన్న చెప్పారు కదా, ఒకవేళ ఆ పర్సు లేకపోతే, ఆ జేబులో అది లేకపోతే వెళ్ళేది. నాకు గుర్తొస్తుంది, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మీకు చెప్పాను అనుకుంటాను. రాత్రి దీపం సీసాలో కిరోసిన్ పోసి దానికి ఒక ఒత్తి వేసి ఆ యొక్క చీకట్లో చాప దగ్గర పెట్టుకొని చదువుకుంటూ అలా నిద్రపోయారు. ఆ దీపం వెలిగి చేయి తగిలి పడిపోయింది. ఆ బట్టలు అవన్నీ కాలడానికి నా పరీక్ష ప్యాడ్ అడ్డం ఉంది. ఆ ప్యాడ్ అంతా కాలి చివరికి నా దుప్పటి కప్పుకున్నటువంటి ఆ యొక్క బట్ట కాలం ఉన్న దానికి అంటకుండా ఆ ప్యాడ్ ఆ రాత్రి ఆఫ్ చేసింది. అంతవరకు ఆగి కాలి బూడిదైపోయి అలా పడి ఉంది. పొద్దున్న నేను చూశాను. ఆహా,
ఎంత అద్భుతం నీ రక్షణ. ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే జ్ఞాపకం వస్తుంది. ఆయన మిగిలిస్తే ఎవడు కూడా అడ్డుకోడు. ఆయన రమ్మంటే ఎవడు కూడా ఆపలేడు. అందుకే ఆయన దేవుడు. అందుకే సంవత్సరాంతంలో సమృద్ధిగా సమస్తాన్ని అనుభవిస్తున్నటువంటి మనం ఈ సమస్త సృష్టి ఆ దేవునిదని మరవకూడదు. కనుక సమస్తమును గురించి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత. దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫర్ యూ. నీ నుంచి ఆయన కోరేది ఒకటే, ఆయన దేవుడుగా నీవు గుర్తించి ఆయన కృతజ్ఞత చెల్లిస్తే చాలండి. సమస్తమును గురించి ఎల్లప్పుడూ, నాట్ ఓన్లీ దిస్ డే, అకేషనల్ కాదు, అన్ని వేళలా పౌలు గారు రాసిన. ఎందుకంటే సమస్తము ఆయన బట్టి, ఆయన ద్వారా, ఆయన మన కొరకు దేవుడు మనకి ఇచ్చాడు ఈ సంవత్సరాంతంలో. రైట్. చాలాసార్లు మనం అంటాం ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు. దేవుడి చిత్తం ఏంటో తెలియట్లేదండి. మా కుర్రోడి పెళ్లి విషయంలో కానీ, మా అమ్మాయి పెళ్లి విషయంలో కానీ, నా ఉద్యోగం గురించి కానీ, మా కుటుంబం గురించి కానీ, మాకున్న సమస్య గురించి కానీ మాకు దేవుడి చిత్తం అంటే ఏంటో తెలియదు అంటారు. వినండి ఆన్సర్. 1 Thessalonians chapter 5 verse 18 or 16 నుంచి 18 చదవండి సరిపోతుంది. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇలాగ చేయక యేసుక్రీస్తునందు మీ విషయంలో ఇంకేం కావాలండి? డైరెక్ట్ ఆన్సర్. నో ఆస్క్ ఎనీవన్. డోంట్ పుట్ 110 క్వశ్చన్స్ అబౌట్ హిస్ విల్. దేవుని చిత్తం అంటే ఏదో ప్రశ్న వేసుకోబాకండి. అది ఏదైనా సరే నీ ఉన్న స్థితిలో నష్టమైన, కష్టమైన, దుఃఖమైన ప్రతి విషయంలో ఆ దేవుని కృతజ్ఞత చెల్లించడం నీ విషయంలో యేసుక్రీస్తునందు దేవుని చిత్తం. కాలిరిగిందా దేవుని స్తోత్రం చెప్పు. చెయ్యిరిగిందా దేవుని స్తోత్రం చెప్పు. అది కట్టుకుంటుంది. కానీ దాని గురించి దేవుడు అన్యాయం చేశాడని అనుకో. ఒక్కోసారి నీ నిర్లక్ష్యం, నీ పాపిష్టి ఆలోచన నీకు ప్రమాదాన్ని కలిగించవచ్చు. దేవుని యొక్క క్రమాన్ని తొలగి మానవుడు దేవునికి వ్యతిరేక దిశలో ఉండొచ్చు. అయితే కూడా నీవు దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని చిత్తం అంటే ఇప్పుడు ఏమైనా ఎవరైనా అడిగితే చెప్తారా? ఏముంది ఆన్సర్ చెప్పండి. నీ విషయంలో అన్నాడు. ఎవరి విషయంలో? దట్స్ ఇట్. మరలా చదవండి అన్న మాట. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇలాగ చేయక యేసుక్రీస్తునందు. ఇప్పుడు మీ పక్కనకి ఆన్సర్ ఇది. ఎప్పుడు ఎవరైనా అడిగిన ఈ మాట చెప్పండి. గుర్తుపెట్టుకోండి. 1:5-18 1వ తెస్స 5వ అధ్యాయము 18వ వచనం. ఆన్సర్ దేవుని చిత్తం అయితే అని ఎవరైనా చెప్తే దేవుని చిత్తమే వచ్చేయమని చెప్పండి. అది రైట్ అయితే, తప్పు అయితే కాదు. దేవుని చిత్తం అయితే అని చెప్పి తప్పించుకుంటారు చాలా మంది ఉంటారు. దేవుని చిత్తం ఎప్పుడు కూడా దేవుడి పనికి ఆటంకంగా ఉండదు. అది నీ ఇష్టం, నీ తలంపడాలు ఉంటుంది. కాబట్టి అర్థమైందంటే దేవుని చిత్తం. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తానంటే ఇయర్ ఎండింగ్ లో ఉన్నాం కాబట్టి సమస్తం దేవుడు మనకు చేసి ఈ సంవత్సరం అంతా ఆయన అనేక కార్యాలు చేశారు కనుక ఎల్లప్పుడూ దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన కృతజ్ఞత. గివ్ థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఆల్వేస్ టు యువర్ లార్డ్ గాడ్ ఆల్మైటీ హూ ఇస్ ప్రొవైడింగ్ ఆల్ ద థింగ్స్ ఫర్ యు. దట్ ఈస్ హిస్ విల్ అకార్డింగ్ టు హిస్ వర్డ్. అది దేవుని చిత్తము నీయడన ఆయన వాక్యానుసారం. ఇది దానికి అడ్డం ఏం చెప్పకూడదు. అది ఏమైనా సరే రైట్. కాబట్టి దేవుని ప్రియులరా, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం మరలా అపోస్తలుడైన పౌలు 16-17 వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు.
కాబట్టి అన్నపానం విషయంలోనే అన్నపానం విషయంలోనేమి, పండగ అమావాస్య విషయంలోనేమి, విశ్రాంతి దినం అన్నవాడి విషయంలోనేమి మీకు తీర్పు తీర్చిన ఎవరికి ఎవడు ఇది కాదు అది కాదని చెప్పడానికి అవకాశం ఇవ్వాలండి. ఇవి రాబో వాటి ఛాయే గాని ఇవి రాబోయే వాటి ఛాయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. క్రీస్తులో ఉన్నది. ఏమండి, చాలా మంది వారం పెట్టుకుని ఈ వారం మీరు చేయకూడదు అంటారు కదండి. ఒకసారి మంగళవారం ఒక ఆయన చచ్చిపోతే ఒక నల్ల కోడిని పట్టుకొని వచ్చారు. ఎందుకు? పెట్టితో పాటు కోడిని తెచ్చారు. సంచుల కోడి క్యారం అంటుంది. కోడి ఎందుకు తెచ్చారంటే మంగళవారం అండి అందులో వెయ్యాలంటాడు. పెట్టి అందులో ఎత్తి లేస్తాడండి. ఎందులో? 100లో పెడుతున్నాం. ఆయన ఆల్రెడీ మట్టి అయిపోయాడు. మట్టిని మట్టిపాలు వేస్తున్నాం. ఇక నీ ఆచారం ఆయన లేకుండా ఆచారం నీకు వచ్చే ప్రమాదాన్ని ఎవరు తప్పిస్తుందా? నీ బుర్రలో ఉన్న బుద్ధి తప్ప ఎవరో చెప్పినటువంటి చాదస్తం తప్ప. సత్యమును మించిన ఏది కూడా ఏడైతే అది ఆచారమే, అది అబద్ధమే, అది ఉపయోగం కాదు. ఇక అంతకంటే గొప్పది భూమి మీద రాలేదు కూడా. అది దైవత్వం. కనుక దేవుడు ప్రియులరా, ఆచారాలు కాదు, నిజ స్వరూపం. పండగ, భోజనం, అన్నపానం, అమావాస్య విషయంలో ఎవరు మీకు ఏలు పెట్టి చూపించడానికి అవకాశం ఇవ్వద్దు. ఆదివారం మంగళవారం అయితే ఎవరు చచ్చిపోరా? మంచిది కాదని చచ్చిపోరా? ఏమండి, ఎవరు అన్నాడంట నేను ఆదివారం పుట్టినట్టు ఆ రోజు సెలవు ఎట్లా పుట్టారు అని అడిగాడంట. ఆదివారం సెలవు అవుతాడు, ఎట్లా పుడతాడు మరి? సెలవు రోజు పుడతారండి ఎవరు? అలా సెలవు కదా లేదమ్మా. పుట్టికిన యాక్సిడెంట్ అయింది రోడ్డు మీద. ఇలా మంగళవారం కాబట్టి హాస్పిటల్ వెళ్ళకూడదండి, ఇలా ఇక్కడే ఉంచుతాం లేకపోతే అంటే చాలా బాగుంటుంది కదండి. మంచిగా ఉంటుంది. అది నీ ఆచారం. దైవత్వం, నిత్య సత్యం. ప్రభువు దేవుని బిడ్డలా కేవలం 31వ తారీఖు కాబట్టి లాస్ట్ రోజు కాబట్టి ఏమో దేవుని ఆరాధిద్దాం అనుకుంటే అది మీకు ఆచారం. దైవోత్సవం, నిత్య సత్యం, సమస్తమును గురించి ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞత చెల్లించడం మీ విషయంలో దేవుని చిత్తం. రైట్. అయితే గమ్మత్తు, ఈ కృతజ్ఞత అనేటువంటి విషయం వచ్చేప్పటికల్లా మనందరికీ సంతోషం కలుగుద్ది. ఆ సంతోషాన్ని మనోళ్ళందరూ వాటికి ఏం పేరు పెట్టారంటే పండుగలని పేరు పెట్టారు. ఏంటి? పండుగ రోజు ఒక డబ్బు పెట్టాలి, చేతిలో ఏదో పట్టుకోవాలి, వాళ్ళు కొడితే వీడు ఎగరాలి, ఆ చుట్టూ తిరగాలి, తర్వాత శుభ్రంగా వేసేయాలి, హాయిగా మందేసి తిని పండుగ చేసుకోవాలి. రైట్? ఇది కృతజ్ఞత. అది ఆయన ఇష్టం చొప్పున కాదు, అది మనిషి. దానికే పేరు కృతజ్ఞత, దాన్నే పండుగ. ఈనాడు ప్రపంచంలో ఎన్నో పండుగలు వచ్చాయి. బైబిల్లో కూడా చాలా పండుగలు ఉన్నాయి. ఆ పండుగకు 2 కోణాలు ఉన్నాయి. ఒక కోణం దేవుడు ఇష్టపడే పండుగ, మరొక కోణం దేవుడు ఆశ్రయించుకునే పండుగ. ఈనాడు దేవుని బిడ్డలుగా, దేవుని ఎరిగినటువంటి ప్రజగా నీ పండుగ దేవునికి ఇష్టం కాకపోతే దేవుడు ఆశ్రయించుకుంటాడు. నీ ఆచారం అది సత్యం కాకపోతే, అది అబద్ధమైతే దైవత్వానికి వ్యతిరేకం. అంతకంటే చెప్పడానికి ఏమి లేదు. కనుక బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలులకు దేవుడు పండుగలను కొన్ని ఎన్నిక చేశాడు. చూడండి, నిర్గమకాండం 23వ అధ్యాయం 16వ వచనం, అలాగే 34వ అధ్యాయం 22వ వచనం కూడా చదువుతారా?
16, 23, 23 అండి. నీవు పొలములో విత్తిన ఎక్సోడస్ 23:16. నీవు పొలములో విత్తిన పొలములో విత్తిన నీ వ్యవసాయంలో తొలి పంట యొక్క తొలి పంట కోత పండుగను కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహ పండుగను ఆచరించవలెను. చాలండి. ఇప్పుడు ఇది సంవత్సర అంతం, అవునండి. 31 డిసెంబర్ ఈ సంవత్సరం అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఆ యొక్క ఫల సంగ్రహ పండుగ ఎవరికి, వీళ్ళకి యూదులకి లేక ఇశ్రాయేలులకు అప్పుడు దేవుడు కొన్ని పండుగలు చెప్పాడు. సంవత్సరం అంతా దేవుడు నీకు సమస్తం ఇచ్చితే నీ యొక్క సస్యమును నీ యొక్క పంటలో నుంచి ఆ ప్రథమ ఫలములు ఆ సంవత్సరం అంతా పండిన పంటకు కోత పండుగలు చేస్తూ ఉంటారు మనోళ్ళు. కోత పండుగలు తెలుసండి మీకు? కృతజ్ఞతార్పణల పండుగ అని అన్ని చేస్తారు. అయ్యగారు అన్ని వేసుకుంటాడు శుభ్రంగా. ఏ పండుగ వచ్చినా అయ్యగారికి పెద్ద పండుగే. ఈ లోక సంబంధంగా నిజమైన దేవుని సేవకుడికి ఏంటో తెలుసా పండుగ? అన్నీ తెచ్చిన వస్తువులు కాదు, ఆధ్యాత్మిక జీవితాలు. ప్రభు కొరకు అద్భుతమైనటువంటి కుటుంబాలలో కట్టబడడానికి శ్రమిస్తాడు, దాని మీద పనిచేస్తాడు. ఆ పండుగ కావాలి. రైట్. ఇక్కడ సంవత్సరాంతము పండుగ అని ఇదొక పండుగ. అంటే సస్యంలో, పంటలో, నీకున్న ఆస్తులు, నీకు దేవుడు చేసిన మేలును బట్టి దేవుడికి ఈ సంవత్సరం అంతా చేసినటువంటి మేలుకు ఆయన కృతజ్ఞత చెల్లించడానికి అదేం పండుగ అన్నాడమ్మా? ఫల సంగ్రహణ పండుగ. ఫలములు ఇస్తే దేవుడు అన్నిటిని ఇచ్చినందుకు దేవునికి పండుగ చేయమని చెప్పాడు. ఇక 34వ అధ్యాయం 22వ వచనంలో ఇంకో పండుగ చెప్పాడు చూడండి. మరియు నువ్వు గోధుమల కోతలు, ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను, ఇక అన్నీ కలిపాడండి. 6 దినములు కష్టపడు నీ జీవితం ఫలించడానికి, కుటుంబాన్ని కట్టుకోవడానికి. 7వ దినం విశ్రాంతి దినం, దేవుని కొరకు టయాన్ని పెట్టుకో. ఇది పంట గురించి చెప్పినా కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయం. ఇది సంవత్సరం అంతా కూడా ఎలా చేయాలి. ఇప్పుడు ఎంత మిస్ అయ్యామో చూడండి. పండుగలు ఎన్ని మిస్ అయ్యాము. నా అటెండెన్స్ లో ప్రభుని ఎరిగిన తర్వాత నో మిస్సింగ్ డేట్స్, నో అండర్లైన్స్. నా ప్రభు వింటున్నాడు. యేసు ప్రభువును దేవుడుగా అంగీకరించి ఆయన నిజమైన సత్యవంతుడని, సత్యమైన పేరు పెట్టుకుని నేను అబద్ధికున్నని అర్థమైన రోజు నుంచి ఆ సత్యమునికై నిత్యము ట్యాగ్ చేయబడి వేలాడుతూ ఆయన మహిమ కొరకు సాగడానికి ప్రయత్నిస్తున్నటువంటి బలహీనులని చెప్పడానికి ఆనందపడుతున్నా. అందుకంటే నాకు ఇంకా పెద్ద ఆస్తి ఏమి లేదు, అవసరం కూడా లేదు. అవసరం అన్ని ఆయన తీరుస్తున్నాడు. అద్భుతమైన ఆయన ప్రేమకు పాత్రల మీద దేవుడి స్తోత్రాలు. కనుక దేవుని ప్రియులారా, సంవత్సరాంతమందు వారం ప్రతిదినము కూడా అని దాని అర్థం. ఈ పండుగలేంటి? నీ సంతోషాన్ని తీసుకొచ్చి దేవుడికి ఇస్తే దేవుడు ఏమైనా తింటాడు అనేది కాదండో. ఆ విషయంలో వేరే పరమార్థాలు ఉన్నాయి. మీలో ఉన్న బీదలకు, మీలో లేనివాడు, సంతోషం లేనివాడికి సంతోషం పంచుటికే, మీకు మీ జీవితాలు కలగడానికి పనిచేస్తున్నటువంటి సేవకుల కుటుంబాలు పోషించబడడానికి, అనాథలైన వారు, అర్హులైనటువంటి బీదలైన ప్రజలకు నీకు ఇచ్చిన సస్యంలో నుండి వారు సమాధానం పడడానికి, నీ సంతోషమును, నీ పండుగను వారితో కలిసి కూడా పండుగ చేసుకోవడానికి దేవుడు ఈ సంగ్రహ పండుగను ఏర్పాటు చేశాడు. ఈనాడు పండుగలు ఎలా ఉన్నాయంటే అంత తెచ్చుకొని మనం కట్ చేసుకొని మనం శుభ్రంగా తిని పేవమని పక్కడు పేరు ఎందుకు వచ్చావు వీళ్ళు? అవునా? బైబిల్ చదువుతాం. పండుగలు ప్రభు మహిమ కొరకు ఆచరిస్తాం. థ్యాంక్స్ గివింగ్. వాట్ ఫర్ ఇట్?
ద మీనింగ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. దేవుడు వచ్చి నీవిచ్చింది నేను తీసుకెళ్ళాడు. ప్రభు అంటాడు, నేను రోగిని నన్ను చూడవచ్చింది, నేను ఆకలిగొంటిని నాకు భోజనం పెట్టింది, నేను దాహంగొంటిని నాకు నీళ్ళిచ్చింది, నేను రోగిని నన్ను చూడవచ్చింది అంటాడు. మేమెప్పుడు చేశామయ్యా? నువ్వెప్పుడు రోగివయ్యావు? నువ్వెప్పుడు దాహంగా ఉన్నావు? నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు? అంటే ఈ ప్రజలకు చేశారు కనుక నాకు చేసినట్టే. అది పండుగ. చెప్పండి, మీ పండుగలు ఎలా ఉన్నాయి? మన సాక్షితో ఆలోచించండి. దేవుడు చెప్పిన పండుగ మీ పండుగకు టాలీ అయిందా? లేకపోతే మీ పండుగలు దేవుడు అంగీకరిస్తున్నాడని అపోహలో ఉన్నారా? చెక్ యువర్ ఫెస్టివల్స్. దిస్ ఈస్ ద చెక్ లిస్ట్. అదర్వైజ్ you are going to stand before the judgment of the Lord. దేవుని యొక్క తీర్పు రోజు నీవు లెక్క చెప్పాలి. ఆ రోజు దేవుని మాటలు నీకు గుర్తొస్తాయి. కనుక దేవుని ప్రియులారా, నా చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. పండుగల పరమార్థం ప్రభు కృతజ్ఞత చెల్లించడం నుంచి వచ్చింది పండుగ. ఆయన కృతజ్ఞత అంటే మన కొరకు కాదు, మనకిచ్చింది లేని వాడికి, మన సంతోషాన్ని సంతోషం లేని వాడికి పంచుటకు పండుగలు ప్రారంభమయ్యాయి. అది ప్రతిదినము వారం ప్రభు పండుగ కొరకు ఆచరించమన్నాడు. ఇక ఇంకొంచెం అధికమైన వెతికిపోయి మనం అర్థం చేసుకోవడానికి నిర్గమకాండం 12వ అధ్యాయం 17వ వచనం చూస్తారా? 12th chapter verse 17. 12:17 దయతో చదవండి త్వరగా. మన సమయం మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించింది కనుక మీరు మీ ధర్మలన్నిటిలో ఈ దినమును ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడ. ఆచారం అని అన్నప్పటికీ అదొక కట్టడ, దేవుని కట్టడ. ఏమిటో తెలుసా? దేవుడు ఐగుప్తులో నుంచి మిమ్మల్ని విడిపించినది, మీ బాధల నుంచి మిమ్మల్ని సంరక్షించినది, మీ సమస్య నుంచి మిమ్మల్ని విడిపించినందుకు మీరు ఏ పండుగ? పులియని రొట్టెల పండుగ. అంటే పులిసిన పిండి కొంతమైన వద్దానంటే పులి చేయను. పాలల్లో పెరిగి అంటే ఆ పాలల్లో తోడు ఎంత వేస్తారంటే పెరుగుకు ఎంత వేస్తారు? ఒక పావు లీటర్, హాఫ్ లీటర్ పాలు ఉంటే హాఫ్ లీటర్ పెరిగేస్తారేంటి? ఎంత వేస్తారు? హాఫ్ స్పూన్. ఎక్కువ వేస్తారంటే పుల్లగా అప్పే అనాలి. కాస్తంత లోపం కలిస్తే పురిచిపోతావు, పాడైపోతావు. అబ్బే పుల్లగా ఉందంటారు నిన్ను చూసి. పులిపిండి లేని స్వచ్ఛమైన పవిత్రమైన నీతి న్యాయం కలిగిన పరిశుద్ధమైన పండుగ ప్రభు ఆచరించమన్నాడు. ఏది? స్వార్థమనే పులిచిన పిండి పాలకంటే ఎక్కువగా ఉందని చెప్పడంలో అతిశయం కాదని ధైర్యంగా మాట్లాడుతున్నాను దేవుని బిడ్డగా. మీరు ప్రతి వారు చెప్పగలరా? నాలో స్వార్థం లేని పండుగను నా ప్రభు కొరకు చేస్తున్నాను అంటే నా ప్రభు మహిమ పొందుతాడు, దేవునికి మహిమ. చెప్దామా? స్వార్థం లేకుండా పులిని రొట్టెల పండుగ మనం ఆచరించాలి. పులిపిండి వెలితి, వ్యామోహం, ఈర్ష్య, ద్వేషం, కపటం, కులం, మతం, భేదం, అన్యాయం, అక్రమం అన్ని పులిపిండికి నిదర్శన. వాటిని తొలగించి నిజమైనటువంటి పరిశుద్ధమైన పండుగలు పులియని రొట్టెలా. ఇప్పుడు రొట్టెలన్నీ పులిసిపోయాయి. ఎక్కడో రొట్టె దొరుకుతుందండి, పులియని రొట్టె. ప్రభుకు పండుగలు చాలా ఆనందమే, కానీ నిజమైన ఆనందం ఆయనకి దొరుకుతుందా అంటే రొట్టెలన్నీ చాలాసార్లు దేవుని గళ్ళలో చిరిగిపోయి అతుకుపెట్టినవి, యాడ కొట్లో చల్లనివి ఇక్కడ కనపడతాయి. ఎంత మంచోళ్ళు బాబోయ్!
అప్పుడు కొంతమంది అంటూ ఉంటారు నన్ను, మీరు చెప్పరా, మీకు చేత కదా, మీరు లీడర్ నాయకుడు కదా, నిలబడతారు కదా, చెప్పాలి మీరు అంటారు. చెప్తానే ఉంటారు. అయినా కూడా అలవాటు మానే అంత మంచి స్వభావం మనకుండి ఎప్పుడూ బాగుపడేవాడు. మిమ్మల్ని నిందించడం లేదండి, వాస్తవమైన దేవుని వాక్యం చేత మాట్లాడు. ప్రభు ఎల్లప్పుడూ తన చేతులు చాచి మన ఎడల పులిపిండి లేని వారిగా ఉండాలని ఆశపడుతున్నాడు. 30, 43, 47 అదే 17వ అధ్యాయం 43, 47 వచనం కూడా చదువుతారా? మరియు యెహోవా మోషే అహరోనుతో ఇట్లా నేను ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ, అన్యుడెవడును దాన్ని తినకూడదు, వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడు చాలమ్మా. ఇప్పుడు సున్నతి పొందటం అంటే ఏంటి, శుద్ధి చేయబడడం అంటే ఏంటి, బాప్తిసం తీసుకోవడం అంటే ఏంటి అంటే దేవుణ్ణి అర్థం చేసుకొని అంగీకరించి రక్షణ అనుభవం కలిగి దేవుని కలిగిన వాడు ఈ పండుగ నిజంగా చేస్తాడు. అది పస్కా పండుగ. అంటే యేసు ప్రభు పస్కా బలి పశువుగా ఉదయకాలం ఎబ్రీ పత్రికలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ లోకంలో ఉన్న యాజకుల వలె మొదట తన పాపం కొరకు, తర్వాత తన ప్రజల పాపం కొరకు యాచన చేసి బలి అర్పించినటువంటి యాజకుడు యేసు ప్రభు కాదు. ఆయన పాపం లేని వాడు, పవిత్రుడు. ఏటా ఆ యొక్క విజ్ఞాపన చేసి మన పాప పరిహారం చేయడానికి ఆయన పరిహారం చెల్లించి మొక్కుబడులు చెల్లించే యాజకుడు కాదు. మన ప్రధాన యాజకుడు పవిత్రుడు. ఒక్కసారి సమస్త పాపముల లోకమంతటి మానవ పాపములు కడిగివేయగలిగిన, పరిశుద్ధత కలిగిన పవిత్రుడైన దేవుడు. కనుకనే యేసు రక్తం ప్రతి పాపములను మనం పవిత్రుడుగా చేయాలి. అది మనసాక్షిని కడిగివేయను. మనసాక్షి కడగబడితే ఇంకా ఏ అవసరం ఉందండి? ఇక్కడ ఉన్నందరి మనసాక్షులు ఒకసారి కడగబడ్డాయి అనుకో, ఇంకేమన్నా ఉంటుందా? ఇప్పుడు ఒక్కోసారి ఇక్కడ క్యాలెండర్లు పెడితే మాయమైపోతాయి. ఒక్కోసారి ఇక్కడ ఏదైనా మర్చిపోతే మాయమైపోతుంది. పులిపిడి మీద నుంచి కూడా వెళ్ళిపోతుందండి. అంటే అడ్డం ఏంటి చెప్పండి? ఇబ్బంది ఏంటి? జస్ట్ యువర్ కాన్షియన్స్ ఈజ్ కౌంట్స్. నీ మనసాక్షి కడగబడితే పవిత్రత వెలసిల్లుతుంది. అంతకంటే చెప్పడానికి ఇంకా పెద్ద ఆన్సర్ ఏం భూమి మీద లేదు. మనసాక్షితో దేవుణ్ణి చూడగలిగిన వ్యక్తులైన వారు ఈ పండుగ చేస్తారు. అలాంటి వాడే పస్కా బలి పండుగ చేయాలి, వాడే తినాలి అంటాడు. ఇప్పుడు రొట్టె దగ్గరికి ఎవరు రావాలి? ప్రభు బల దగ్గరికి ఎవరు రావాలి? నిజంగా మనసాక్షిని ఒప్పుకొని పశ్చాత్తాపడి ఒక నిశ్చయంతో ఇక నేను తీర్మానం తీసుకున్నానని కలిగిన వారు మాత్రమే. తీర్మానం లేకుండా పస్కా పండుగలో పాల్పొందవచ్చా? కాదు. అది పస్కా. పస్కా బలి పశువుగా యేసు ప్రభు ఒకసారి సమస్త లోక మానవాళి పాపమును కడిగివేయడానికి మనస్సాక్షిని కడిగివేసేటువంటి ఆయన రక్తం. క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా? ఆయన నా కొరకు చనిపోయాడు. ఆయన రక్తం చేత నా మనస్సాక్షిని కడిగివేశాడు. నేను ఆయన వలె పరిశుద్ధుడును అని తీర్మానం కలిగి బ్రతికిన వారికి ఆయన రక్తం పనిచేస్తుంది. అది ఆచారం నుంచి విడిపిస్తుంది. అది పులియన రొట్టెల పండుగకు మనం తీసుకొస్తాం. అప్పుడు దేవుని బిడ్డలుగా మనం దేవుడిని ఆరాధిస్తాం. అప్పుడు ఆ పండుగ దేవుడు అంగీకరిస్తాడు. ఇప్పుడు నేను ఒక మాట చదివించి ముగిస్తాను. టైం అయిపోయింది కాబట్టి ఇక టైంకి ఎక్కువగా మిమ్మల్ని చాటింపు చేసి నేను ఇప్పుడు ఇవన్నీ పండుగలు, ఇవన్నీ ఇలా పండుగలు మనం చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. మరి ఈ సైడ్ అన్ని అంగీకరించానండి. ఈ బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ ఇప్పుడు రండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం వచనం 21 నుంచి 21 నుంచి
చివరి వరకు 27 వచనాల వరకు ఉన్నట్టు జాగ్రత్తగా వినండి. ఒకరు చదవండి, జాగ్రత్తగా వినండి. మీ పండుగ దినములను మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను. ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నాడు. ఎందుకు? వాటిని నీచముగా ఎంచుచున్నారు. అంటే పండుగలు చేయొద్దనా? అక్కడేమో పండుగలు చేసుకోమన్నాడు, ఇక్కడ పండుగను అసహించుకుంటున్నాను. వాటిని నేను అపో పండుగలు నీచమా? మరి మీరే చెప్పారు కదా దేవుణ్ణి మనం అడిగితే. అడుగుతారా మీరు? ఏమయ్యా పండుగ చేయమన్నావు, పండుగ నీచంగా ఎందుకు ఎత్తుతున్నావు అడిగే ధైర్యం లేకుందా? ఎప్పుడు ఉంటుంది ఆ ధైర్యం? ఆయన చెప్పినట్టు పండుగ చేస్తే, లేకపోతే అడిగే ధైర్యం నీకే కదా. ఈనాడు సమాజం అంతా ఇలాంటి నికృష్టమైన స్థితిలో ఉండడానికి కారణం ఏంటి? మానవుడికి దేవుడు ఇచ్చిన మనసాక్షిని చంపివేసి మనిషిగా బ్రతకలేని ఈ లోకంలో పండుగలన్నీ దేవుడికి అసహ్యం. రని తర్వాత అంటాడు నీచంగా ఇస్తానన్నాడు. తర్వాత ఇంకొక మాట అంటాడు, మీ వ్రత దినములలో కలుగు వాసన ఆగ్రానింపనొల్లను. వ్రతం ఏంటండి? ఉపవాసం ఉన్నాం సార్, ఇవాళ తినం. ఎందుకండి నీ ఉపవాసం? ఏంటి? ఏదో కావాలని అన్నీ ఇచ్చాడు, అవి వదిలిపెట్టావు, ఇంకోటి ఏదో కావాలని. దానికి నీ వ్రతం. అసలు ఇచ్చిన దేవుణ్ణి నిత్యం వ్రతంతో ఆరాధించడమే ఆయన కోరి. అవన్నీ మర్చిపోతాం. వ్రత దినం ఈనాడు వ్రతాలు, భోజనం, పురస్కారాలు. అబ్బో, మరి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆగ్రానించ వాళ్ళలో పూజ ధూపం వేయి. ఇక అశ్వమేధ యాగం, నవమేధ యాగం. ఇక మా ఊళ్ళో ఇప్పుడు మేము చిన్నప్పుడైతే దున్నపోతును నరికేవారండి. వాడు తలారి వాడు ఉండేవాడు, వాడు కత్తి అంత చేసుకొని ఒక్క దెబ్బకే కట్ చేయాలవాడు, లేకపోతే వాడు పడుతుంది. వాడు రాత్రంతా మందేసి బాగా బలిసి తిని దాన్ని నూరి రెడీగా ఉండేవాడు. అంటే కట్టేసి వేస్తే ఒక్క దెబ్బతో ఆనందంగా లాగేసేవాడు. తీగ అవతల పడితే దాన్ని ఎత్తుకొని ఇంకొకడు ఊరంతా తిరిగి వారం రోజులు ఇటు ఆ ఊరోడు ఊరికి రావద్దు, ఎవరోడు ఆ ఊరికి పోవద్దు. బలి చల్లితే ఎవడో అవతలకి పోవద్దు. అది ఇది కూడా జాగ్రత్తగా టైం ప్రకారం వెళ్ళాల. బయట కనపడితే గందరగోళం, అదురు ఎవరికి ఆడికి, లేకపోతే పార్కు కొంతమంది భయాన్ని. అర్థమైందన్న భాష క్షమించండి, అర్థం కావడానికి చెప్తాను, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. చిన్న వయసులోనే ఇలాంటి ఆచారాలు చూసి సత్యములకు భిన్నంగా ఉన్న లోకాన్ని ఎంత తట్టుకోలేక నక్సలైట్లో కలిసిపోయి ఈ బలహీనతను తోడివేయాలని ఉక్రోధంతో వెళ్ళాను. అక్కడి నుంచి దేవుడు తన్ని బయటికి తెచ్చాడు. ఆయన సత్యబోధ. ఇప్పుడు ధూపాలన్నీ ఎట్లున్నాయండి? నేను ఆవేశంతో చెప్పిన అర్థం ఉందని బ్రతుకులాడుతున్నా, అర్థం చేసుకో. తర్వాత అంటాడు, నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు రొక్కిన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని అంగీకరించను, చూడను. సమాధాన బలులు తప్పు చేసినాడు, దొంగతనం చేసినాడు. గమ్మత్తు తెలుసా? దొంగతనానికి పోయేటాడు అయ్యగారు దగ్గరకు, అయ్యగారు నేను పని మీద పోతాను, నాకు ప్రార్థన చేయండి అంటే ఏం చేస్తాను? వాడు ఎందుకు పోతాడో అయ్యగారికి తెలియదు కదా. రమ్మంటాడు. సరే, ఈయనకు తెలియదు, ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు, వాళ్ళిద్దరికి తెలుసు. ఇంకొకటి తెలుసు, దయ్యానికి తెలుసు. వీడికి తెలియదు పాపం, అమ్మాయికి గొర్రె. రెండు చేతుల మీద పెట్టి, అయ్యా ఈ బిడ్డ పని భద్రంగా దీవించుదేవా అని ప్రార్థన చేస్తే జేబులకి వెళ్ళి తీసే.
దేవా ఈ బిడ్డిచ్చిన కానుకను దీవించి ఈయన పని సఫలపరచు దేవా, నీకు స్తోత్రం. నాకు ఆత్రం ఏంటంటే తొందర జీవులు పెట్టుకోవాలి. ఇది పండగలు ఈ అనుభవం నాకు కూడా ఉంది. నేను కూడా చేశా, జీవులు పెట్టుకున్నా, తిన్నా. కానీ నా ప్రభుని అడిగాను, ప్రభువా నా ఊహకందని నాకు తెలియదు, నన్ను క్షమించు. ఉన్నాయి కూడా కొంతమంది గృహ కూడికి, అదేంటి గృహ డెడికేషన్కి, గ్రౌండ్ బ్రేకింగ్ డెడికేషన్ పిలిచి కొబ్బరికాయ కొట్టంట. ఓరి బాబోయ్, నా బుర్రటిదే పట్టు. ఇక అయిపోద్ది ఒకసారి. ఎందుకు ఈ బాధంతా, నన్నెందుకు ఇరికిస్తావు అని తట్టుకోలేక ఏం చేద్దామంటే అయ్యేదాకా బాధలు, అందుకే మొత్తం ఊడిపోయినాయి. ఇక ఉన్నాయన్నా ఉండనియండి. సత్యం లేని సందర్భాలు, అర్థం లేని సందర్భాలు మనమందరం ఎదుర్కొంటాం. మీరు డీప్గా అర్థం చేసుకోవాలని మాట్లాడుతున్నారు. అందుకంటే ప్రభు ప్రేమ బట్టి ఎవరిని శాసించే అధికారం నాకు లేదు. కానీ సత్యం చెప్పేటువంటి అర్హత దేవుని బిడ్డగా, మీ సేవకుడిగా, దేవుని పాద సేవకుడిగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దేవుడు నైవేద్యాలను, అర్పణలు నేను అంగీకరించను. మీ సమాధానముగా అర్పించు క్రొవ్వులను, పశువులను నేను ఐ డోంట్ వాంట్ టు సీ. ఇక అంగీకరించిన సంగతి తర్వాత ఇంకొక మాట అండి, చాలా ఇక్కడ మంచిది. యవనస్తులకు మంచి మాట రాశాడు చూడండి. ఈ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండలం వల్ల నాదం వినుట నాకు తెలుసులేదు. మ్యూజిక్ డీజే సౌండ్ ఎక్కువ పాటదే ఉందండి. మా మ్యూజిక్ మీరు ఎక్కడిగా వెళ్ళి చెవులు పలిగిపోతాయి. అప్పుడప్పుడు నేను నడుస్తుంటే నాకు అది గుర్తొస్తుంది. ఎవరై వాళ్ళంటా నీకు వాళ్ళకి వినపడమంతా చెప్తారు, నాయన ఎందుకు వస్తావు, నువ్వు వరితే అప్పుడు సాగు ఉతికినట్టు ఇచ్చో అసలు ఉతికితే తెల్లారి పడగలే ఎక్కడో అక్కడ వాళ్ళ బాబులేడా, వాళ్ళని వాళ్ళు ఉతుక్కోవాలి, నువ్వు ఉతికితే ఏమైతుందా అని కొన్నిసార్లు దేవుడు నాకు పాటలు పాడే వాళ్ళకి నా రెండు చేతులు తల వచ్చి మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను. మ్యూజిక్లు కొట్టేవాళ్ళకి మీ పాదాలకు వందనాలు చెప్తున్నాను. ప్రభు అంగీకరించండి ఏ మ్యూజిక్ కూడా, ప్రభు అంగీకరించని ఏ పాట కూడా మన జీవితాల్లో మనం అర్పిస్తే అది మన సమయం పోతా. మనకు ఆశీర్వాదానికి బదులు మనం పొందేది ఆయన అసహ్యాన్ని కోరుకుంటాం. భక్తి కూడా అంతేనండి. భక్తి గురించి మాట్లాడేది, భక్తిలో ఒక భాగం పాటలు, భక్తిలో ఇంకో భాగం మ్యూజిక్. నాకేమవుతుంటున్నాడు, నాకు అనిపించింది మరి నేను చేసిందంతా ఎట్టుపోయింది అంటే, చూసుకోరా వాళ్ళకి చెప్తున్నావు, నువ్వు లిస్ట్ రాసుకొని అంత తెలివి లేదా వాళ్ళకి చెప్పే తెలియదు కానీ చూసుకోను, నువ్వు ఇలాంటి ఏది చేసావు బుద్ధి తెచ్చుకోవాలి. ఎన్నిసార్లు నేర్చుకున్నా కూడా ఇంకా మిగులుతుంది. ఏం చేస్తాను, ప్రభు క్షమించడం నీ దగ్గర సిద్ధ మనసు. కాబట్టి ఇంకా చాలా ఉంది. కానీ పండగ యొక్క సంగతి కొద్దిగా అర్థమైంది కాబట్టి నేను ముగిస్తున్నాను. మన టైం అయిపోయింది కాబట్టి పండుగ ప్రభు ఇచ్చారు, అయితే ఆయన మహిమ కొరకు ఇచ్చాడు. ఆయన చిత్తానుసారంగా ఆయనకి ఇష్టం వచ్చిన పద్ధతిలో చేయమని చెప్పాడు. ఇప్పుడు పండుగలు ఏమైపోయింది తెలుసా, మన ఇష్టం వచ్చింది పండుగ, మన టైం కుదిరింది మనకు పండుగ. మనకు అనుకూలం ఉంటే మనం భక్తికి వస్తాం, లేకపోతే కుదరదు. అనుకూలం చేసుకోవాలి క్రైస్తవుడు. దేవుడు అనేవాడు ఉన్నాడని అర్థమైతే, సమయం ఆయన ఇచ్చాడని అర్థమైతే, ఆయన కొరకు సమయం కేటాయించుకోవడం వివేకవంతుల యొక్క ఉన్నతమైన ఆలోచన. అవివేకులు ఏం చెప్తారంటే, కుదరదండి, చేత కాదండి. ఏం చేతలో ఉంది మరి? అన్ని ఇచ్చిన దేవుణ్ణి వెంబడించడం చేత కాకపోతే ఇక నీ బ్రతుకు ఎందుకు అనేటువంటి మాట భక్తిని గురించి దేవుడు ఈరోజు మనం చెప్పాడు.
కృతజ్ఞత అర్పించడానికి చివరి రోజు, చివరి ఆదివారం ఆయన దేవుడని, మనలో ఉన్న జీవం ఆయన పోచిన ప్రాణమని, మనం అనుభవిస్తున్నంత ఆయన ఇచ్చాడని, సకలం ఆయన ద్వారా ఆయన కొరకు చేయబడిందని అర్థమైన ప్రతి దేవుని బిడ్డ మీ కుటుంబాల ద్వారా, మీ వ్యక్తిగత జీవితం ద్వారా ప్రభు ఆయన కొరకు ఏ పండుగ, దేవుడిచ్చిన ఏ సందర్భమే ఆయన మహిమ కొరకు, ఆయన అంగీకారం కొరకు ఆల్వేస్ ఫర్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ టు ది లార్డ్. సమస్తమును గురించి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయడం ఈ విషయంలో దేవుని చిత్తం. కాబట్టి అలా చేసి ఆయన కనపరచడానికి ఈ చివరి ఆదివారాన్ని మనం జ్ఞాపకం చేసుకొని తరలి వచ్చి, ప్రభువా నీ మహిమ కొరకు నేను ఏ దినమైనా నిన్ను పూజించే సందర్భం, నిన్ను ప్రార్థించే సందర్భం, అది నీకు దేవుడు అని నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో, నీ సత్యమైన మార్గంలో నిన్ను ఆరాధించడానికి నన్ను బలపరచు. నీ మహిమ కొరకు నా జీవితాన్ని నీ మహిమ కొరకు వాడుతున్న ఏ సందర్భమైన నీకు థ్యాంక్స్ చెప్తున్నప్పుడు అది సంపూర్ణమైన నీ ఇష్టానికి అనుకూలంగా ఉండాలి. నీవు త్రోసివేసేదిగా, నీవు అసహించుకునేదిగా, నీవు చూడనిదిగా, నీవు అంగీకరించినదిగా ఉండకూడదు అని ఒక తీర్మానం చేసుకుంటున్నాను. అట్టి వివేకం, జ్ఞానం, కృప, నిజమైన భక్తి నాకు దయచేయి ప్రభువా అని ఎవరికి వారు నీ మనస్సాక్షిని కంట్రోల్తో ఉంచుకుని దేవునికి అప్పగించి ప్రార్థించి ప్రభు యొక్క బలలో పాల్పొందడానికి పస్కా పండుగ పరిశుద్ధపరుచుకునే హృదయాన్ని నిర్మలం చేసుకున్నవాడు ప్రభు రొట్టెలోను బలలోను శృతి చేయబడి, లేక ఆ యొక్క నాజీరు చేయబడి, లేకపోతే బాప్తిసం పొందినటువంటి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం సున్నతి చేయబడిన దేవుని బిడ్డలుగా ఆయన యొక్క బల్ల చెంతకు రావడానికి ఆహ్వానం పలుకుతున్న దేవుని ప్రేమను మనం నిర్లక్ష్యపెట్టక దేవుని సన్నిధికి రావాలని మనం చేస్తున్నాం. లేచి నిలబడి తల్లి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వారు ప్రభు రొట్టెలో బలను పాల్గొనడానికి సమయం, అలాగ చిత్తపడిన వారు లేచి నిలబడి పాడుతున్న తరుణంలో ప్రభు రొట్టెలో ఆయన పాత్రలోను పాల్పొందడానికి